ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం పూర్వభాగం. శ్రీకృష్ణ లీలలు. ఈ లోకాలన్నిటినీ సృష్టించడానికి, రక్షించడానికి అవతరించావు కదా నీవు. ఈ అంతటికి ఈశ్వరుడవు. యోగులందరూ నిన్ను దైవంగా వరించారు. ఈ సృష్టికి శుభాలు చేకూర్చేవాడవు నీవు. సృష్టిలోని శుభాలన్నీ నీ నుండే పుట్టుతూ ఉన్నాయి. మహాతపస్వి అయిన నారదమునీంద్రుని మాటలు తప్పకుండా జరిగినాయి. ఆయన శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడాలని తపించిపోయాము. ఇప్పటికీ మా తపస్సు ఫలించింది. నీవు భక్తులైన వారికి పరమ పవిత్రుడవు. మమ్ములను నీ భక్తులుగా మన్నించి అనుగ్రహించు. కమలపత్రాల వంటి నేత్రాలు గల మహానుభావ, నీపై రచించి స్తుతి వింటూ ఉంటే చెవులను, నిన్ను గురించే మాట్లాడే వాక్కును మాకు అనుగ్రహించు. ఏ పని చేసినా నీ పేరని, నీ పనిగా చేసేటట్లు, మా చూపులన్నీ నీ రూపంపైనని ఉండేటట్లు, మా బుద్ధులు నీ పైననే ఉండేటట్లు దయతో మమ్మల్ని అనుగ్రహించు. ఈ విధంగా తనను కీర్తించిన నలకూబర మణిగ్రీవులను చూచి రోటికి కట్టబడి ఉన్న బాలకృష్ణుడు ఇలా అన్నాడు. తమ తమ ధర్మాలు తప్పకుండా అందరి ఎడల సమత్వంతో ప్రవర్తిస్తూ నన్ను నమ్మి తిరుగుతూ ఉండేవారు సజ్జనులు. అటువంటి వారికి నన్ను చూడగానే సూర్యోదయంతో దట్టమైన చీకటి విరిసిపోయినట్లు బంధం విడిపోయి మోక్షం లభిస్తుంది. నారద మహర్షి కరుణతో ఇచ్చిన శాపం కారణంగా మీరు నన్ను చూడగలిగారు. ఈనాటితో మీ శాపం తొలగి మీరు నిద్ర మేల్కొన్నారు. ఈనాటి నుంచి మీకు నాపైని భక్తి చేకూరుతుంది. ఇక మీ లోకాలకు మీరు పోవచ్చును అని కృష్ణుడు అనుజ్ఞ ఇవ్వగానే యక్షులు మహాప్రసాదం అంటూ అతనికి ప్రదక్షిణాలు చేసి పెక్కు విధాలుగా మ్రొక్కి సెలవు తీసుకొని తమ స్థానమైన ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. ఇక్కడ నందుడు మొదలైన గోపకులు మద్ది చెట్లు విరిగిన చప్పుడు విని పిడుగు పడిందేమో అని భయపడి పరిగెత్తుకొని వచ్చి చూచారు. అయ్యో, ఈ చెట్లు ఇలా కూలిపోతే రోటికి కట్టవేయబడి ఉన్న ఈ చిన్న పాపడు ఎలా బ్రతికి ఉన్నాడో చూశారా? వీడు ఎవడైనా ఏడ్వనైనా ఏడ్వలేదు, భయపడనూ లేదు. ఎలాంటి పిల్లవాడమ్మా వీడు. అసలు ఈ మహావృక్షాలు ఎలా నేలకూలాయి? పిడుగు పడలేదు, పోనీ పెద్దగాలి అయినా విచ్చలేదు. ఎవరు నరికిన సూచనలు లేవు. వేళ్లతో పెళ్ళగిలి పడిపోయాయి. పోని వీడు పడద్రోశాడా అంటే ఈ పసివాడు వీటిని త్రోయగలడా? ఇంత చెట్లు ఎలా కూలిపోయాయి? ఈ విధంగా 10 మంది 10 విధాలుగా అనుకుంటూ ఉండగా అక్కడ ఆడుకుంటూ ఉన్న గోపబాలకులు ఇలా అన్నారు. నందుడి కుమారుడైన శ్రీకృష్ణుడు ఆ చెట్ల సందులో నుండి ముందు తాను దూరాడు. తరువాత రోలు అడ్డం తిప్పి ముందుకు లాగాడు. అంతే, మద్ది చెట్లు పెళ్ళపెళ్ళలాడుతూ కూలిపోయినాయి. ఆ తరువాత అక్కడ ఎవరో 2 మనుషులు కూడా కనిపించారు. ఈ విధంగా గోపబాలకులు చెప్పగా కొందరు అబద్ధాలాడుతున్నారు అన్నారు. మరికొందరు మరికొన్ని విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు తన కొడుకు బ్రతికి బయటపడినందుకు సంతోషించాడు. అతడు ముందుకు వచ్చి శ్రీకృష్ణుడికి కట్టిన త్రాళ్ళు విప్పివేశాడు. అప్పుడు లీలా వినోది అయిన శ్రీకృష్ణుడు ఈ విషయం నుండి గోపజనుల మనస్సులను మరలించడానికి గాను బాలుని వలె నటింపసాగాడు. అమాయక బాలుని వలె పాటలు పాడుతూ గోపవనితల చేతులతో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే కీలు బొమ్మ వలె పరవశుడై చేతులు తిప్పుతూ నాట్యం చేస్తాడు. చూడడం అంటే ఏమిటో తెలియని వాని వలె జనుల వంక పలుకరింపుగా చూస్తాడు, నవ్వుతాడు. తోటి పిల్లలతో కలిసి గంతులు వేస్తాడు. పెద్దవారు ఏమైనా చెబితే బుద్ధిమంతునిలాగా చేస్తాడు. తలుపు చాటును దాక్కుంటాడు. మట్టితో ఆడుకుంటాడు. ఒకనాడు బాలకృష్ణుడు పాలు త్రాగకుండా పేచీ పెడుతూ ఉంటే యశోద పాలు త్రాగితే జుట్టు చక్కగా పెరుగుతుంది అని ఆశ పెట్టింది. అతడు పాలు త్రాగి చేతితో తల తడుముకుంటూ నేర్పుగా గడుసుగా ఇదిగో జుట్టు ఎదగదేమి అంటూ ముంగురులు చూపాడు.
చిన్ని కృష్ణుడు ఒకనాడు శెలకోల చేతిలో పట్టుకొని గిన్నెలో ఉన్న నీళ్లలోకి చూచాడు. అక్కడ తన ప్రతిబింబమే కనిపించింది. ఆ గిన్నె పట్టుకొని తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, ఇదిగో ఎవరో ఒక పాపాయి కర్ర పుచ్చుకొని నన్ను కొట్టువస్తున్నాడు చూడు అంటూ పసివాని వలె ప్రవర్తిస్తూ పలికాడు. కృష్ణుడు ఏడుస్తూ పేచీ పెడుతూ ఉంటే, ఇదిగో బిచ్చగాళ్ళు వస్తున్నారు, నువ్వు ఏడ్చావంటే నిన్ను వాళ్ళు గిన్నెలో పెట్టి పట్టుకొని పోయి కొట్టేస్తారు, జాగ్రత్త అని తల్లి బెదిరిస్తే అతడు వాకిట్లోకి వచ్చిన బిచ్చకులను చూచి తల్లి వంక చూచి భయపడుతున్నట్లు నటిస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు బాల్యక్రీడలు చూపుతూ గోపీ గోపకులను వినోదింప చేస్తున్నాడు. ఒకనాడు ఆ రేపల్లెలోని ఒక పెద్ద తోపులో నందుడు మొదలైన గోపకులందరూ సమావేశమైనారు. అప్పటి వరకు సంభవించిన భయంకరమైన ఉత్పాతాలు, వాటిని కృష్ణుడు తప్పించుకోవడం, అనేక విషయాలు చెప్పుకొని సమాలోచనలు సాగించారు. వారిలో ఉపనందుడనే ఒక వృద్ధ గోపాలకుని బుద్ధిలో అకస్మాత్తుగా దైవ సంకల్పం వలన ఒక ఆలోచన మెరిసింది. అతడు ఇలా అన్నాడు, ఇది అసలు మనుష్యులు ఉండే ప్రదేశమా? మన ఈ చిన్ని కృష్ణునికి అపకారం చేయడానికి రాక్షసి ఒకటి చనుబాలిచ్చింది. రాళ్లతో సహా సుడిగాలి వీచింది. దట్టమైన చెట్లు వానిపైన పడిపోయినాయి. ఇన్ని అపాయాలు శ్రీమన్నారాయణమూర్తి దయవలన తప్పిపోయాయి. ఇక చాలు, ఇప్పటికైనా మరో క్షేమకరమైన ప్రదేశానికి వెళ్ళిపోవడం మంచిది, వింటున్నారా అన్నాడు. బృందావనం అనే ప్రదేశం ఉన్నది. అక్కడ పశువులకు మేత పుష్కలంగా ఉంటుంది. అది విహరించడానికి చక్కని పర్వతాలు, నదులు, చెట్లు, తీగలు కలిగి ఎంతో అందంగా ఉంటుంది. అక్కడికి పోదాం పదండి అన్నారు. ఉపనందుడు ఇలా చెప్పగానే పెద్దలు, పూజ్యులైన గోపకులందరూ అంగీకరించారు. ఒక క్రమ పద్ధతిలో ముందుగా ఆవుల మందలను వేగంగా బృందావనానికి తోలించారు. వాటికి రక్షగా వెనకనే వారి బండ్లు బయలుదేరినాయి. వానిలో బాలకులు, స్త్రీలు, వృద్ధులు పయనం సాగించారు. వాని ప్రక్కనే గోపకులు కవచాలు, ధనుర్బాణాలు, అమ్ముల పొదులు పట్టుకొని బయలుదేరారు. బండ్లకు వెనుకగా బాకాలు మొదలైన తుర్యములు మ్రోగుతూ ఉండగా పూజ్యులైన పురోహితులు వెంట నడువగా పల్లెలోని మిగిలిన వారందరూ బయలుదేరారు. గుంపులు గుంపులుగా ఈ మొత్తమంతా ఉప్పొంగే ఉత్సాహంతో పుణ్యభూమి అయిన బృందావనానికి బయలుదేరారు. గోపికలు చక్కగా పసుపు రాచుకొని స్నానాలు చేసి వక్షస్థలంపైన కుంకుమ పూతలు పూసుకొని తలతలలాడే వస్త్రాలు ధరించారు. అందంగా తిలకములు దిద్దుకున్నారు. పెద్ద కప్పులపై సంపెంగ పూలు దండలు ధరించారు. మెడలోని బంగారు కాసుల పేరు కాంతులు రొమ్ములపై ప్రసరిస్తున్నాయి. వారు బండ్లలో ఎక్కి కూర్చొని చక్కని కంఠాలతో మాధవుని మీద మధురమైన ఏలపాటలు పాడుతూ ఉన్నారు. రోహిణి, యశోద ఒకే బండిలో కూర్చున్నారు. ఏ కోరికలు లేని ఆనంద స్థితిలో బలరామకృష్ణులను ఎదుట కూర్చోబెట్టుకొని వారి ఆటపాటలతో చాలా ఆనందించుతూ ప్రయాణం సాగించారు. ఈ విధంగా గోకులంలోని ప్రజలంతా ప్రయాణమై బృందావనంలో ప్రవేశించారు. బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు. అలాగే ఇండ్లను కూడా కట్టుకొని అక్కడ నివసించారు. ఆ విధంగా బలరామకృష్ణులు సంతోషంతో పరమ పావనమైన బృందావనంలో ప్రవేశించారు. ఆ బృందావనం కాళందీ నదికే ప్రాణాలు పోసినట్లున్నది. మునీంద్రుల అందరినీ రక్షించేది అదే. ఇలా బృందావనం చేరిన కొంతకాలానికి బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలిసి ఆనందంగా దూడలను కాచుకోసాగారు. ఆ రామకృష్ణులు వేణువులు ఊదుతూ రకరకాల వేషాలతో ఉత్సాహంతో గంతులు వేయసాగారు. పెద్ద పెద్ద కంబళ్లతో వృషభాల రూపాలు తయారు చేసి అవి శత్రు వృషభాలని వాటితో యుద్ధం చేయసాగారు. గుడ్డలతో బొమ్మలు చేసి వాటిని గట్టిగా తన్నుతూ ఉంటే కాళ్ళగజ్జెలు గల్లు గల్లుమంటూ మ్రోగసాగాయి. పందాలు వేసుకొని పండ్ల గుత్తులను గురిచూచి రాళ్లతో కొడుతూ ఉంటారు. అడవి జంతువుల కూతలను అరుపులను అనుకరించి అరుస్తూ ఆ జంతువుల దగ్గరకు రాగానే వాటిని పట్టుకోబోతారు. తామర పువ్వులు నిండియున్న కొలనులో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుతూ ఉంటారు.
ఈ విధంగా ఆ రాజపుత్రులు గోపబాలకులై బాల్య క్రీడలలో చరించసాగారు. ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్ధాలు చేస్తూ దొంగ దెబ్బలు కొట్టుకుంటారు. అందమైన స్థలాలలోనికి జంకులేక ప్రవేశిస్తూ ఉంటారు. పెద్ద బండరాళ్లపైకి ఎక్కి జారుతూ ఉంటారు. పెద్దలకి ఊహించరాని నేర్పరితనాలలో ఒకరినొకరు మించిపోతూ ఉంటారు. ఒకనాడు బలరామకృష్ణులు యమునా నదీ తీరాన గోపబాలకులతో కలిసి గోవులను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదూడ రూపం ధరించాడు. వాడు దూడలలో దూడై కలిసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అనిపించేటట్లు సంచరించాడు. భక్తుల వెంట దూడవలే సంచరించే కృష్ణుని వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరగసాగాడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని గుర్తించి బలరాముడితో చెప్పాడు. కృష్ణుడు నెమ్మదిగా, ఆహా, ఈ దూడ ఎంత మంచిదో చూచారా, ఎంత చక్కగా ఉందో చూడండి అంటూ దగ్గరికి వెళ్ళాడు. గబాలున కాళ్ళు తోక గట్టిగా పట్టుకొని పైకెత్తి పెద్ద పెట్టున వెలగ చెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు ఆ దూడ చితికి పచ్చడైపోయింది. ఈ విధంగా దూడ రూపంలో వచ్చిన వత్సాసురుడనే రాక్షసుడు గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాడు. గోపబాలకులు ఆనందంతో ఒక పెట్టున పెద్ద కేకలు వేశారు. ఇలా ఆ రాక్షసుడు దెబ్బతిని చచ్చి నేల కూలిపోయాడు. ఆ దెబ్బకు అంత పెద్ద వెలగ చెట్టు కూడా కూలిపోయింది. గోపకుమారులు చచ్చిపడిన రాక్షసుని చూచి పట్టరాని ఉత్సాహంతో గొంగళ్ళు ఎగరవేశారు. ఎగిరి దూకారు, చప్పట్లు కొట్టారు, త్రుళ్ళింతలతో పొంగిపోయారు, కృష్ణుని బలాన్ని పొగిడారు. ఆ సమయంలో దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. పరీక్షత్ మహారాజా, ఆవు తన దూడను రక్షించేటట్లు ఈ లోకాలన్నిటినీ వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు కనుక భక్తులను కన్నబిడ్డల వలె కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుణ్ణి చంపివేశాడు. ఒకనాడు ఉదయాన్నే గోపకుమారులు దూడలను తోలుకొని అడవికి వచ్చారు. ఎండ తీవ్రంగా కాయడం వలన వారికి చాలా దాహం వేసింది. ఆవు దూడలకు కూడా దాహం వేసి వాడిపోయినాయి. తమ దూడల గుంపులను చక్కగా ఒక కొలను వద్దకు తోలుకొని పోయారు. అక్కడ తమ గోవులకు కలకలలు లేని ఆ కొలను నీటిని త్రాగించి తాము దాహం తీర్చుకున్నారు. అనంతరం వెనుదిరిగి బయలుదేరారు. ఇలా తిరిగి వచ్చే సమయంలో పుణ్యమూర్తులైన ఆ బాలకులు ఒక మహాభయంకరమైన కొంగను చూచారు. పూర్వము ఇంద్రుని వజ్రాయుధము రెక్కలను విరగొట్టగా క్రింద పడిన పెద్ద కొండ శిఖరమా అన్నట్లు ఆ కొంగ నిలబడి ఉన్నది. భయంకరమైన పెద్ద కన్నులతో కృష్ణుని చంపటానికి అక్కడ అది వేచి ఉన్నది. ఆ గోపకుమారులు ఆ దొంగ కొంగ యొక్క పొడవును చూస్తూ నిర్ఘాతపోయి నిలబడిపోయినారు. ఆ కొంగ అన్ని పనులు మానివేసి ఏకాగ్ర చిత్తంతో ఆ అడవిలోని కొలనిలో మునిలాగా నిలబడి ఉన్నది. ఇంకా ఏ విధమైన కోరికలు లేవు. ఒక్క కృష్ణుని పైననే దాని దృష్టి కేంద్రీకరింపబడింది. శత్రువై కృష్ణుని చంపజూచిన ఆ ప్రయత్నంలో మహర్షులు చేయదగిన తపస్సు దానికి సిద్ధించింది. ఈ విధంగా నీటిలో మాటు వేసి ఉన్నాడు ఆ బకాసురుడు. ఆ టక్కరి కొక్కెర ఒకసారిగా కృష్ణుని వైపు కుప్పించి దూకింది. ముక్కు విదిలించింది. రెక్కలు జల్లున విప్పి పాదాలు పైకెత్తి ఆకాశంలోనికి ఎగిరింది. భయంకరంగా కూత పెడుతూ విజృంభించింది. దాని రెక్కలు గాలికి అక్కడి చెట్లు విరిగి కూలిపోగా సరే చూద్దాం అని ఓర్పు వహించిన కృష్ణుణ్ణి తన ముక్కుతో బకాసురుడు ఒడిసిపట్టి మిరింగివేశాడు. రాజా, ప్రక్కనే ఉండే ఈ బ్రహ్మాండాలన్నిటినీ తనలో నుండి పుట్టిస్తూ మళ్ళీ మిరింగివేస్తూ ఆడిస్తూ ఉండే క్రీడామయుడైన కృష్ణుడు బకాసురుని చేత మృంగుడు పడ్డాడు. అయితే అన్నీ తెలిసే అలా మృంగుడు పడ్డాడు ఆ దొంగ కృష్ణుడు. ఆ విధంగా రాక్షసుడు మృంగివేయగా బలరాముడు మొదలైన గోపబాలకులు కృష్ణుడు కనిపించకపోయేసరికి ప్రాణం లేని అవయవాల వలె అచేతనులై భయంతో కంపించిపోయినారు. ఈ విధంగా మృంగుడు పడిన
శ్రీకృష్ణుడు ఆ రాకాసి కొంగ గొంతును దాటి లోపలికి పోలేదు. ఆ బకాసురుని కంఠం ముందు భాగము దౌడలు కాలాగ్ని వలె మండిస్తూ విజృంభించాడు శ్రీకృష్ణుడు. ఆ గోపబాలుడు నిప్పు ముద్దలాగా బకాసురుని కంఠానికి అడ్డుపడ్డాడు. అతడు విజయం సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. బ్రహ్మదేవునంతటి వాడికి తండ్రి అతడు. మహామహిమ కలిగిన అతడు మృంగుడు పడడం లేదని నిందిస్తూ ఆ బకాసురుడు కృష్ణుణ్ణి మళ్ళీ బయటికి వెళ్ళగ్రక్కాడు. అలా కృష్ణుడు బయటపడడం చూచి లోకం అంతా సంతోషించింది. అలా బయటికి కక్కివేసిన శ్రీకృష్ణుణ్ణి ఆ కొక్కెర రక్కసి ముక్కుతో పొడిచి చంపాలని భీకరంగా అరుస్తూ నోరు తెరిచి ముందుకు దూకాడు. కలహానికి కాలు దువ్వే ఆ కొంగ ముక్కు 2 భాగాలను కృష్ణుడు 2 చేతులతోనూ పట్టుకొని గడ్డి పరకను చీల్చినట్లు నిలువున చీల్చివేశాడు. ఇలా బకాసురుని చంపగానే కృష్ణుని పైన దేవతలు సంతోషంగా రకరకాల పూలవానలు కురిపించారు. ఆకాశంలో దుందుబి ధ్వనులు వినిపించాయి. ప్రాణాలు రాగానే ఇంద్రియాలు కూడా ఎలా సచేతనములు అవుతాయో అలాగే బలరాముడు మొదలైన గోపకుమారులందరూ బ్రతికామని సంతోషించారు. బ్రతికి వచ్చావా కృష్ణ అంటూ అతన్ని కౌగిలించుకున్నారు. అందరూ కలిసి మందలను మళ్లించుకుని నెమ్మదిగా తమ ఇండ్ల వద్దకు చేరుకున్నారు. బకాసుర వధను గురించిన కథ అంతా వారు చెప్పగా గోకులంలోని గోపికా జనాలు విని నివ్వెరపోయారు. ఈ లేత పాపనికి ఆపదలపై ఆపదలు వచ్చినట్లే వచ్చి తొలగిపోయినాయి. పసివాడు కదా అని కృష్ణునిపై విజృంభించిన దుర్మార్గులు ఎవరైనా సరే అగ్నిదేవునిలో పడిన మిడతల వల్లగా భస్మమైపోతారు అనుకున్నారు గోపకులు. ఆ బలరామకృష్ణులు గోపబాలురు దూడలను కాచే సమయాలలో రకరకాల ఆటలు ఆడుకునేవారు. మనమందరం కోతులమట సముద్రానికి వారధి కట్టుదామా అంటూ కాలువలకు అడ్డం కట్టుతూ ఉంటారు. మనము మునులమట తపస్సు చేసుకుందామా అంటూ కన్నులు మూసుకొని మునుల వలె మౌనంగా ఉండిపోతారు. మనం గంధర్వ శ్రేష్ఠులమట ఎవరు పాటలు పాడుతారో అంటూ పాటలు పాడుతారు. మనమందరం అప్సరసలమట నాట్యం చేద్దామా అంటూ ఆడువారి వేషాలు వేసుకుని నాట్యాలు చేస్తారు. మేము దేవతలం, మీరు రాక్షసులట, సముద్రాన్ని మదించుదామా అంటూ చెరువులలో చేతులతో నీళ్లు చిలుకుతారు. బలరామకృష్ణులు ఏ పని చేస్తే మిగిలిన గోపకులందరూ వారిని అనుసరించి ఆ పని చేస్తారు. ఈ విధమైన ఆటపాటలతో వారందరూ అందరికీ ముద్దుగొలిపేటట్లు కన్నులు విందు చేస్తూ ఉండేవారు. ఒకనాడు బలరామకృష్ణులు గోపబాలురు అందరూ కలిసి వనభోజనాలు చేయాలని సరదా పడ్డారు. ప్రొద్దుటే లేచి గబగబా తమ ఇంటి లేగదూడలను బయటికి తోలుకొని వచ్చారు. అందమైన కొమ్ము బురాలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులందరూ మేల్కొన్నారు. చద్ది అన్నపు కావడలను భుజాలకు తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండి వంటలు మూటలు కట్టుకున్నారు. కాళ్లకు చెప్పులు, చేతి కర్రలు ధరించారు. లెక్క పెట్టడానికి కూడా కష్టమనిపించే తమ లేగల మందలను హే హే అనే కేకలతో తోలుకొని బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించారు. బంగారు మణిభూషణాలు ధరించి ఉన్నారు. పూలను, చివుళ్లను, చిన్న చిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు. కృత్రిమత్వం కన్నా ప్రకృతికి దగ్గరగా ఉండడమే వారికి ఇష్టం. కొమ్ము బూరాలు పూరించుతూ, పిల్లన గ్రోవులు ఊదుతూ, తుమ్మెదలతో పాటు జుమ్మని పాడుతూ, నెమళ్లతో సమానంగా నాట్యం చేస్తూ, కోకిలలను మిగిలిన పక్షులను అనుకరించి కూతలు కూస్తూ, చిలుకలతో పాటు అరుస్తూ కేరింతలు కొట్టారు. పైన పక్షులు ఎగురుతూ ఉంటే వాటి నీడలతో పాటు తాము పరుగులెత్తారు. జల పారే సెలయేళ్లను చెంగున దాటారు. అంశల ప్రక్కనే అనుకరిస్తూ నడిచారు. కొంగలతో పాటు ఒంటికాలిపై నిలబడ్డారు. బెగ్గురు పక్షులను తరిమి తరిమి అలిసి పోగొట్టారు. నదీ జలాలలో స్నానాలు చేశారు. తీగెల ఉయ్యలలు ఊగారు. గోతులలో దాక్కున్నారు. దూరాలకు పరుగులు పందాలు వేసుకున్నారు. కోతులతో చెట్లు ఎక్కారు.
పండ్లు తిని ఆ రుచులకు పరవశించిపోయారు. కుప్పించి దూకి తమ నీడలను చూచి నవ్వుకున్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. కేరింతలు కొడుతూ, పరిగెడుతూ, పడుకుంటూ, అలసిపోతూ ఇలా ఎన్నో రకాలుగా ఆటలు ఆడుకున్నారు. ఒకని చద్ది కావిడిని మరొకడు బెదిరించి లాక్కొని దాచివేశాడు. వాడిని మోసగించి ఇంకొకడు తీసుకొని వెళ్ళిపోతే వేరొకడు ఆ కావిడిని తెచ్చి మొదటివాడికి ఇచ్చాడు. ఒకడు పరధ్యానంగా నడుస్తూ ఉంటే మరొకడు వెనుక నుండి వచ్చి పొలికేక పెట్టి జడిపించాడు. ఇంకొక చోట ఒకడు ఇంకొకని కన్నులు వెనుక నుండి మూస్తే మరొకడు అది చూచి నవ్వుతున్నాడు. తీయని పిండి వంట ఒకటి చేతిలో నుండి మరొకడు లాక్కొని పారిపోతూ ఉంటే ఇంకొకడు అది లాక్కొని పోయి దూడల మధ్య అటూ ఇటూ పరిగెత్తుతూ అందకుండా ఏడిపించాడు. పిండి వంట పోగొట్టుకున్న వాడికి కోపం వచ్చింది. శ్రీకృష్ణుడు దూరంగా నడుస్తూ ఉంటే ఇద్దరు బాలకులు కృష్ణుణ్ణి ఎవరు ముట్టుకుంటారో అని పరిగెత్తారు. ముందు ముట్టుకోగలిగిన వాడు ముట్టుకోలేని వాడిని చూసి పకపక నవ్వాడు. మహారాజా, మహాయోగులు కూడా ఏ పరమ పురుషుని పాదపద్మాల ధూళి కొంచెం కూడా చూడలేరో అటువంటి కృష్ణునితో గోప బాలకులు కలిసిమెలిసి ఆడుకున్నారు. అతన్ని కౌగిలించుకుంటూ, అతనితో చెట్టాపట్టలు పట్టుకుంటూ, తన్నుతూ, గ్రుద్దుతూ, హాస్యాలాడుతూ, మీద పడుతూ, కలిసి ఆడుకుంటూ ప్రేమిస్తున్నారు. ఈ గోప బాలకుల భాగ్యం ఎంతటిదని చెప్పవచ్చు. యోగులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధ్య దైవం అయిన ఆ భగవంతుడు అజ్ఞానులకు బాలుని వలె కనిపిస్తున్నాడు. ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అనుగ్రహించేవాడు. అటువంటి కృష్ణుని సాన్నిధ్యాన్ని పొందినవారు గోపకులు. ఆహా, ఇలాంటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉన్నారా? ఇలా ఉండగా ఈ విధంగా చెప్పి సుఖయోగేంద్రుడు పరీక్షత్ మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి అఘాసురుడనే వాడు బయలుదేరాడు. దేవతల అమృతం త్రాగి మరణం లేనివారైనా ఈ అఘాసురుని పేరు చెబితే ధైర్యం పోగొట్టుకుంటారు. అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. వాడు బకాసురుని తమ్ముడు. తన అన్నను చంపినవాడిని తోటి బాలకులతో సహా చంపుతానని గర్వంతోనూ రోషంతోనూ రెచ్చిపోయి బయలుదేరాడు. అతడు కూడా కంసుని సేవకుడే. కంసుని ఆజ్ఞానుసారమే అతడు బయలుదేరాడు. వాడు తనలో ఇలా అనుకున్నాడు. గోపకులకు ప్రాణాలు ఈ బాలురు ఇద్దరే. మా అన్న బకాసురుని ప్రాణానికి బదులుగా ఈ ఇద్దరు బాలురను చంపితే చాలు. గోపకులకు అందరూ చచ్చిపోయినట్లే. ఈ విధంగా నిశ్చయించుకున్న అఘాసురుడు ఘోరమైన కొండ చిలువ రూపం ధరించాడు. ఆ కొండ చిలువ యోజనం వెడల్పున మహాపర్వతమంత పొడవును ఉన్నది. దాని కోరలు పర్వత శిఖరాలను మించిపోయి ఉన్నాయి. నల్లని మేఘాల వంటి పెదవులు తెరిచి ఉండగా పై పెదవి ఆకాశాన్ని తన్నుతున్నట్లుంది. పర్వత గుహ వలె ఉన్న కోరల మధ్యనున్న సందులతో అంధకార బంధురమైన నోటితో భయంకరంగా ఉన్నది. దాని చూపుల నుండి అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసములు భరించలేనంత వేడిగా నిప్పులు కురుస్తూ ఉన్నాయి. నాలుకలు కదిలిస్తూ నేలపైన పరుచుకొని పడుకొని ఉన్నది ఆ రాకాసి కొండ చిలువ. కృష్ణునితో పాటు గోపబాలురును ఆ దూడలను కూడా కలిపి ఇప్పటికిప్పుడే మృంగేస్తాను, వాళ్ళు గిలగిలలాడుతూ కొట్టుకోవాలి అనుకుంటూ ఆ పాపిష్టి రాక్షసుడు దారిలో అలా నోరు తెరిచి పడుకొని ఉండిపోయాడు. ఆ సమయమున గోపబాలురు ఆ దారిన వస్తూ ఆ కొండ చిలువను చూచారు. అదిగో ఒక అడవి కొండ చిలువ పర్వతమంత శరీరంతో పడుకొని ఉన్నది. చూచారా? అగ్నిజ్వాలలతో తీక్షణమైన భయంకరమైన బుసలు కొడుతూ ఉన్నదిరా. ఆ చాచిన నాలుకల నుండి కూడా దారుణమైన అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. చూచారా? మనలను చంపడానికి ఎదురుచూస్తూ మన ఎదుట దారి మధ్యలో భయంకరంగా పడుకొని ఉంది అని ఒకరినొకరు చూపించుకున్నారు. కానీ ఎవరూ భయపడలేదు. బకాసురుని చంపిన కృష్ణుడు ఉండగా మనకు ఆ పాములంటే భయమేమిటి? రండర్రా దాటిపోదాము. కాదు, వంకర బుద్ధితో నది మృంగితే
బకాసురుని మాదిరిగానే అది ఖచ్చితంగా చచ్చిపోతుంది అనుకుంటూ కృష్ణుడి కేసి చూస్తూ గోపబాలకులందరూ చేతులు పట్టుకొని నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. వారిని వారించడం ఎవరికి సాధ్యం కాదనిపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అనుకున్నాడు, అయ్యో అర్భకులందరూ ఇది మామూలు పాము కాదని, మహారాక్షసుడని తెలుసుకోలేదు. నేనున్నాననే మొండి ధైర్యంతో నిర్భయంగా దానిని ఎదుర్కొంటున్నారు. కృష్ణుడికి వెంటనే రాక్షసునిపై కోపం వచ్చింది. అతడు కూడా వారి వెనుకనే పాము నోటిలో ప్రవేశించాడు. బాలకులందరూ తమ తమ లేగల గుంపులతో సహా భయంకరమైన ఆ చిలువ నోటిలో ప్రవేశించారు. అప్పుడు అఘాసురుడు వారందరినీ మృంగివేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా అప్పళించాడు. ప్రళయకాలంలో భగ్గున జ్వలించే భయంకర జ్వాలల వలె మంటలు మండుతున్న తన నాలుకలతో వారినందరినీ నోటిలోనికి లాక్కొని మృంగివేశాడు. దేవతలందరూ ఆ మహాసర్పం వారిని మృంగివేయడం చూచి భయపడిపోయారు. ఆ గోపబాలకుల మనస్సులన్నీ ఎప్పుడూ కృష్ణుడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వారు శారీరకంగా బలవంతులు కారు. చిన్నపిల్లలు. తాము మోస్తున్న చిక్కములు కూడా వారికి బరువే. అయితే ఆ గోపకుమారులు శ్రీకృష్ణుడికి తమను తాము సమర్పించుకున్నారు కనుక చాలా ధైర్యవంతులుగా ఉన్నారు. ఈ విధంగా ఆ భయంకర సర్పం చేత మృంగబడుతూ ఉన్న తన మిత్రులందరినీ చూచి శ్రీకృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను ఇంటికి వెళ్ళేసరికి గోపికలు ఎదురు వస్తారు. ఇంతవరకు మా పిల్లలు లేగదూడలు కలిసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు. కృష్ణ, ఈనాడు మా కొడుకులు రారేమి, ఏమైనారు అని అడుగుతారు. వారికి నేనేమని జవాబు చెప్పగలను? ఈనాడు వీరిని లంకె తగిలించుకున్నట్లు పాము నోటికి అప్పగించాడు బ్రహ్మదేవుడు. ఈ విధి ఎప్పుడు ఇలాంటి క్రూర కృత్యాలే చేస్తాడేమి? శ్రీకృష్ణుడు సర్వము చూడగలవాడు. అందరి చూపు తానే అయినవాడు. తనను ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు. తామర రేకుల వంటి కన్నులు గలవాడు. ఆ రాక్షసుడా మహాభయంకరుడు. దేవతలు కూడా అతడు చేసిన పనికి భయపడి మొరపెట్టుకుంటున్నారు. రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడసాగారు. అటువంటి ఈ రాక్షసుడు కొండ చిలువ రూపంతో బాలకులను లేకదూడలను మృంగుతూ ఉంటే శ్రీకృష్ణుడు కూడా వారి వెనుకనే లోపలికి ప్రవేశించాడు. ఆ కొండ చిలువ నాలుకలతో అందరినీ చిందరవందర చేసి కొద్ది కొద్దిగా మృంగడానికి ప్రయత్నించుతూ ఉంటే శ్రీకృష్ణుడు కంఠద్వారం దగ్గర చేరి తన శరీరాన్ని విపరీతంగా పెంచి ధిమ్మిన కొట్టినట్లు అక్కడ ఉండిపోయాడు. ఇక పాముకు ఊపిరి వెళ్ళే దారే లేదు. ఆ పాముకు ఊపిరి ఆడలేదు. లోపల చేరిన గాలి బయటికి వెళ్ళక కడుపు ఉబ్బసాగింది. ప్రాణవాయువులు లోపల కుతకుతలాడిపోయినాయి. అవి వ్యాకోచించి చివరకు పాము తలను పక్క భాగాలను బ్రద్దలు కొట్టుకుంటూ బయటికి వచ్చేశాయి. అలా శరీరం బ్రద్దలై ప్రాణవాయువులు బయటికి వస్తున్నప్పుడు పెద్ద శబ్దం వెలువడింది. క్రూర సర్పం కడుపులో దూరిపోయిన గోపబాలకులకు లేక దూడలతో సహా కృష్ణుడు తన కరుణ అనే అమృత వర్షంతో బ్రతికించాడు. ఆ పాము నోటిలో నుంచి తాను తనతో పాటు గోపబాలురు లేకదూడలు కూడా బయటికి వస్తూ ఉంటే ఆవరించిన మేఘాలు విరిసిపోగానే చంద్రుడు నక్షత్రాలతో బయటపడినట్లుగా ఉన్నది. స్వార్థపరులై దేవతల కోసమై మంచివాడైన బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండమంతా ఆక్రమించిన వామనమూర్తి కదా విష్ణువు. అమాయకులైన గోపబాలకుల కోసం పాపిష్టి పాము గొంతుక బ్రద్దలై పగిలిపోయేటట్లు మేను పెంచి వ్యాపించడంలో ఆశ్చర్యమేముంది? అప్పుడు ఆ మహాసర్పం శరీరం నుండి దిక్కులు వెలిగిపోయే అద్భుతమైన వెలుగు వేగంగా వెలువడి ఆకాశంలో వెలుగుతూ వచ్చి శ్రీకృష్ణుని శరీరంలో ప్రవేశించింది. అది చూచిన గోపబాలురు లేగలతో పాటు బెదిరిపోయారు. అంతటి పాపిష్టి పాము కృష్ణుని స్పర్శతో ప్రాణం విడవగానే శుద్ధ సత్వమయమై అయిపోయింది. శ్రీహరి రూపాన్ని ఒక్కమారైనా మనసులో నిలుపుకుంటే ఎంతటి పాపాత్ముడినైనా శ్రీహరి తనలోనికి స్వీకరిస్తాడు. అటువంటి తననే మృంగిన రాక్షసుని తనలోని
తనలోనికి స్వీకరించడంలో ఆశ్చర్యం ఏమున్నది? అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు. రంభ మొదలైన అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. మేఘాలు మృదంగాల వలె ధ్వనించాయి. సిద్ధులు కృష్ణునికి జయ జయధ్వనాలు పలికారు. దేవతలందరికీ పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఆ జయ జయధ్వనాలు, ఆ వాయిద్యాలు, పాటలు విని ఏదో లోక కళ్యాణం జరిగిందని సంతోషంతో భూలోకానికి వచ్చాడు. ఇంతటి మహాసర్పం లేగలను, బాలకులను చంపడానికి ప్రయత్నిస్తే ఈ కుర్రవాడు వారినెలా బ్రతికించాడో ఆశ్చర్యంగా ఉందే అని నివ్వెరపోయాడు. ఆ కొండ చిలువ చర్మం కొన్నాళ్లకు ఎండిపోయి చాలా కాలం పాటు గోపబాలురకు ఆటలాడుకునే గుహలాగా పనికి వచ్చింది. ఈ విధంగా కృష్ణుడు కౌమార వయస్సులో అంటే 5వ ఏట అఘాసురుని సంహరించాడు. అయితే ఈ సన్నివేశం పౌగండ వయసులో అంటే 6 సంవత్సరాల వయసులో జరిగిందని గోపబాలకులు అనుకున్నారు. ఇలా సుఖయోగి చెప్పగానే పరీక్షిత్ ఇలా అన్నాడు, మహర్షి, మొదటి 5 ఏళ్ల వయసును కౌమారము అంటారు. తరువాతి 5 ఏళ్లను పౌగండమని అంటారు. 5 ఏళ్ల వాడైన కృష్ణుని కథ పౌగండంలో జరిగిన కథ అని గోపబాలురు తలుచుకుంటూ ఉన్నారని చెప్పావు. అదెలా సంభవం? వాళ్ళు అలా ఎలా అనుకోగలరు? నీరుడు చేసిన పని ఈనాటిది అనుకోవడం ఎవరికైనా ఎలా సాధ్యం? ఇదేదో నాకు విపులంగా చెప్పు. ఇలా పరీక్షిత్ అడగగానే సుఖయోగి యోగ దృష్టితో చూచి కొంచెం సేపు ఆలోచించాడు. మహారాజా, నీవు వినయంగా వేసే ప్రశ్నలు ముందు ముందు రాబోయే శిష్యులందరికీ ఎంతో మేలు చేకూరుస్తాయి. నీ తలపు పరమ రహస్యమైనదని పెద్దలు భావిస్తారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.